తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఆదివారం అయిపోయి మళ్ళీ సోమవారం వచ్చింది. కానీ జీవితంలో సమస్యలు పోయి సంతోషాలు రావడం లేదని బాధపడుతున్నారా? సమస్యలకు మీరే ఓ సమస్యగా నిలవండి. జీవితంలో సమస్యలందరికీ ఉంటాయి. ఒక వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి సమస్యలు లేవని కాదు. కొంతమంది సమస్యలను చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఏదైతే అదవుతుందిలే అనుకుంటూ ముందుకు సాగుతారు. మరికొంతమంది తమకున్న సమస్యలను అందరికీ చెప్పుకుంటారు. వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. తమ బ్రతుకును తమ కోసం కాకుండా ఎవరికోసమో బతుకుతున్నట్టు భారంగా ఒక్కో రోజును వెళ్లదీస్తారు. కానీ అలా బాధపడుతూ కూర్చుంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేది వాస్తవం. ఎప్పుడైనా మనం సమస్యలను ఎలా చూస్తున్నాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. సమస్యల గురించి ఆలోచిస్తున్నంతసేపు అది బాధనే కలిగిస్తుంది. మీరు మొయ్యలేని భారమే అనిపిస్తుంది. ఒక్కసారి అన్నీ మర్చిపోయి ప్రస్తుతంలో జీవించండి. మీ జీవితానికి సంతోషం అక్కడే లభిస్తుంది. ఇది చెప్పినంత సులభం కాకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా సంతోషంగా ఉండటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న వాటిని సెలబ్రేట్ చేసుకోండి. మీరు బాధలను కాకుండా మీరు సాధించిన విజయాల గురించి గుర్తు చేసుకోండి. అందరితో కలిసి ఏదైనా విందులో పాల్గొంటుండండి. నిన్నటి కంటే ఈరోజు ఇంకా సంతోషంగా ఉండాలి అనేది లక్ష్యంగా పెట్టుకోండి. దానికోసం చేయాల్సిన ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక చిన్న సంఘటన గురించి చెప్తాను. ఒకరోజు ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఒక అరగ్లాసు నీళ్లతో తరగతి గదిలోకి ప్రవేశిస్తాడు. విద్యార్థులను చూస్తూ ఈ గ్లాసు సగం ఖాళీగా ఉందా లేదా సగం నిండి ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు విద్యార్థులు కొందరు సగం నిండి ఉందని, సగం ఖాళీగా ఉందని చెప్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ మళ్ళీ అడుగుతూ, నా చేతిలోని గ్లాసు ఎంత బరువు ఉండొచ్చు అని అడుగుతాడు. అప్పుడు కొంతమంది 10 గ్రాములు, ఇంకొంతమంది 20 గ్రాములు అంటూ వివిధ రకాలుగా సమాధానాలు చెప్తారు. అయితే దీని బరువును మోయడం మీకు తేలికే కదా, ఎవరెవరు ఎంతసేపు మోస్తారో చూద్దాం అని ఒక్కొక్కరిని పిలుస్తారు. అలా ఒక్కో విద్యార్థి వచ్చి ఆ గ్లాసును కొద్దిసేపు మోసి పక్కన పెడతాడు. ఎందుకు పక్కన పెట్టారు అని ప్రొఫెసర్ అడగ్గా, చేయి నొప్పి పెట్టింది అని విద్యార్థులు బదులిస్తారు. అప్పుడు ప్రొఫెసర్ మాట్లాడుతూ, మీకు జీవితంలో వచ్చే ఇబ్బందులు, మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా ఇంతే. కొద్దిసేపు వాటిని పట్టుకున్నప్పుడు తేలికగానే అనిపిస్తుంది. ఎక్కువ సమయం పాటు మోస్తే తేలికైంది కూడా మొయ్యలేనంత బరువుగా మారిపోతుంది. మీరు రోజువారీగా ఎంత ఒత్తిడిని అనుభవిస్తే అది మీపై అంత ఒత్తిడిని పెంచుతూ పోతుంది. ఆలోచించండి. కానీ ఎక్కువగా ఆలోచిస్తేనే సమస్య. కాబట్టి మీ సమస్యలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి అని ప్రొఫెసర్ చెప్తారు. ఈ చిన్న కథతో మీకు విషయం అర్థమైనట్టే కదా. జీవితంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ కూర్చోకుండా జరగాల్సిన పనులపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యం ఏంటో ఆ దిశగా కదలికలు ఉండాలి. మీ సమస్యలు కాసేపు గాలికి వదిలేయండి. అవే గాల్లో కలిసిపోతాయి. ఎందుకంటే సమస్య నీదైనప్పుడు ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి. కానీ దానికి అసలైన సమాధానం నీ దగ్గరే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.